పథకం తెచ్చింది కేసీఆర్. 1000 గురుకులాలు పెట్టి 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనిచ్చింది కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. ఆయనను ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా, జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది? లాస్ట్కు ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు, మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలంగాణ మేధావులు మీరు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓ మాట అంటారు, మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అని అంటూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు, రేవంత్ రెడ్డి యొక్క వికృత భాష, ఇది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఈయన వ్యవహార శైలి ఉంది. దయచేసి తెలంగాణ మేధావులు ఇలా ఆలోచించాల్సిన సమయం ఉంది, స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తెలంగాణ కోసం మనందరం ఎంతో కలిసి కొట్లాడినాం, పోరాడినాం. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవికుండే, కుర్చీకుండే గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీనన్నింటినీ కూడా మీరు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చడం అంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవం మీద చేస్తున్న దాడిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు, ఆయన ఏనాడు జై తెలంగాణ అనలేదు. అందువల్ల ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం, ఉద్యమ చరిత్రను మలినం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కొడంగల్ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీ ఎమ్మెల్యే ఎట్ట తయారైందో చూడండి ఒకసారి. మీరు గెలిపించిన కొడంగల్ ఎమ్మెల్యే ఇవాళ ఏ రకంగా అదుపు తప్పి మాట్లాడుతున్నాడో ఒకసారి కొడంగల్ ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ మీరందరూ ఓటు వేసి ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో, ఆయన ప్రవర్తన ఎట్లా ఉన్నదో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలోని మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ పాలన గాలి కొదిలి బూతులతో కాలం వెళ్ళబెచ్చుతున్న రేవంత్ రెడ్డి పనితీరును ఒకసారి గమనించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజైనా అది అఫీషియల్ మీటింగా, అది పొలిటికల్ మీటింగా, అది ప్రెస్ కాన్ఫరెన్సా, ఏ రోజన్నా రైతు సమస్యల గురించి మాట్లాడతాడా? వారి బతుకులు బాగు చేసేందుకు ఒక్క పథకం అన్న తెచ్చిండా? గురుకులాల్లో పాము కాట్లతోని, కరెంటు షాకులతోని, కల్తీ ఆహారంతోని
పిల్లల ప్రాణాలు పోతుంటే ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా? విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు అమలు గురించి ఏనాడన్నా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసిండా? 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు పథకం ఊసే ఎత్తాడు రేవంత్ రెడ్డి గారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే, జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అవ్వాతాతల పింఛన్ల గురించి మాట్లాడాడు. అక్కా చెల్లెళ్ళకి ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడాడు. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఇవాళ ఆసుపత్రుల్లో అనాథల్లాగా ఇబ్బంది పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల బాధల గురించి మాట్లాడాడు. ఉద్యోగుల డిఆర్సీల గురించి, పిఆర్సీ గురించి, డిఏల గురించి, వాళ్ళ ఏరియాస్ గురించి ఒక్కరోజు మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఇవేమి మాట్లాడాడు కానీ కేసీఆర్ను మాత్రం ఒకటేగా ఆయనను గుర్తు చేసుకోవడము, కేసీఆర్ పోరాటాన్ని, కేసీఆర్ త్యాగాన్ని, కేసీఆర్ కృషిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం, బూతులు మాట్లాడే ప్రయత్నం. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి కావడం నిజంగా ఇది తెలంగాణ దౌర్భాగ్యం. నీ భాష వల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి తెస్తా ఉన్నావు నువ్వు. 2 ఏళ్లుగా చేసిందేమీ లేక, చెప్పుకునేదేది లేక, ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే గొంతుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక్కరోజన్నా తన పాలనలో 2.5 ఏళ్లలో ప్రజలకు జరిగిన మేలేందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నావా? నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. కేసీఆర్ గారి పేరు పలకకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోతుండు. ఇది రాజకీయంగా దివాలా కోరుతనం, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఉదాహరణకు నిన్న నల్లగొండ మిర్యాలగూడలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 1 కిలోమీటర్ కూడా తవ్వలేదు అన్నాడు. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు అని మాట్లాడి నిన్న. అసలు ముఖ్యమంత్రివా నువ్వేమన్నా ఏమంటారు స్ట్రీట్లో ఉండే గల్లీ నాయకునిలాగా మాట్లాడతావు? ఇంత పచ్చి అబద్ధాలు. గల్లీ నాయకులు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో, విలువలతో మాట్లాడుతున్నారు, బాధ్యతతో మాట్లాడుతున్నారు. అసలు నీకు పదమే దొరుకుతలేదు, నీకేం పేరు పెట్టాలను. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు అందులో 2 ఏళ్ళు కరోనా వల్ల పనులు ఆగిపోయినాయి. 7 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ తవ్వింది. 11.5 కిలోమీటర్ల పనులు మేము చేశాం. నువ్వు 2.5 ఏళ్ళు అయింది నువ్వు వచ్చి. నీ 2.5 ఏళ్ళల్లో 100 మీటర్లు తవ్వినావా నీ ముఖానికి? నువ్వు మాట్లాడుతావు.